హలో! వెల్కమ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు దిస్ ఈజ్ హిలారియస్ హేమ ఫ్రమ్ గుడివాడ. ఏంటమ్మా బాబు ఒక్కొక్కసారి ఒక్కొక్క పేరు చెప్తావు అనుకుంటున్నారా? ఏం లేదండి. మై నేమ్ ఈజ్ హేమలత. ఐయామ్ ఫ్రమ్ గుడివాడ. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఏంటండి బాబు ఈ వానలు 5 డేస్ నుంచి కంటిన్యూగా డే లేదు, నైట్ లేదు. ఏదో ఒక టైంలో పడుతూనే ఉంటుంది. ఏంటో ఏం చేయాలో ఏంటో మరి బయటకి వెళ్ళాలంటే అస్సలు చిరాకుగా మీకెలా ఉందో గానీ తడితడిగా ఎంత ఎండకైనా మనుషులు తట్టుకొని చక్కగా తిరుగుతారు కానీ, కొంచెం వాన పడేసరికి మనుషులందరికీ చిరాకొచ్చేస్తది కదా! కానీ ఏం చేస్తామండి? రెయిన్ కూడా మనకు అంతే అవసరం కదా! తప్పదు. అలా అప్పుడప్పుడు బంగాళాఖాతంలో వాయుగుండం పడుతున్నప్పుడు ఇలా మనం అడ్జస్ట్ అయిపోవాలనమాట. సరే గానీ ఇంతకీ ఏం వండుకున్నారు? నేనైతే ఈ చల్లచల్లని క్లైమేట్‌కి వేడివేడిగా చక్కగా పెసరపప్పు చారు పెడుతున్నానండి. చారంటే చారు కాదు, లైట్‌గా పప్పులాగా. అంటే కొంచెం పల్చగా ఉండేలాగా మరీ థిక్ కంటెంట్ కాకుండా. అలాగే దాంతో పాటు నాటుకోడి గుడ్డుతో చేసిన ఆమ్లెట్ కాంబినేషన్, అలాగే గోబగుయ్యి అనిపించే గోంగూర పచ్చడి. గోబగుయ్యి అని ఎందుకన్నా అనుకుంటున్నారా? కొంచెం స్పైస్ ఎక్కువైంది. ఆ స్పైస్ వల్ల కొంచెం కారంగా గోబగుయ్యి అనిపించేలా ఉందన్నమాట. సో, పెసరపప్పు అనేది యాక్చువల్ అందరికి తెలిసిందే కదా! పెసరపప్పు అయితే గనక ఫస్ట్ మనం లైట్‌గా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత దాన్ని చల్లారిన తర్వాత వాష్ చేసుకొని కుక్కర్‌లో ఆ పప్పు వేసి వాటిల్లోకి నేను మామిడికాయ వేస్తున్నానండి. చింతపండుతో కాదు. మామిడికాయ, టమోటో, పచ్చిమిర్చి అన్నీ వేసి చక్కగా విజిల్ వచ్చే వరకు కుక్కర్ ఉంచి ఒక 4 విజిల్స్ తర్వాత చక్కగా మెదిపేసేసి తాలింపు పెడుతున్నానండి. తాలింపు పెడుతున్నప్పుడు ఆ స్మెల్ అయితే ఉంటుందండి. అబ్బబ్బా! అసలు ఆ తాలింపు ఫ్లేవర్‌కి ఆ స్మెల్ మామూలుగా ఉండదండి. అండ్ అలాగే అదయిపోయిన తర్వాత నెక్స్ట్ వెంటనే ఆమ్లెట్ ప్రిపరేషన్. నేనైతే ఎక్కువగా నాటుకోడితోనే ఏస్తానండి ఆమ్లెటు. ఎందుకంటే మా ఇంట్లో నాటుకోడులున్నాయి కాబట్టి యాక్చువల్లీ. కానీ నాకిదే చాలా ఇష్టమనమాట. ఇంతకీ మీరేం తింటున్నారు? అలాగే స్పెషల్స్ ఏం చేసుకున్నారు? ఈ కాంబినేషన్ ఉంటుందండి పప్పుతో, నాటుకోడి గుడ్డుతో వేసిన ఆమ్లెట్ అండ్ అలాగే చక్కగా గోంగూర పచ్చడి. ఇవి మిక్స్ చేసుకొని తింటూ ఉంటుంటే, ఈ చల్లని క్లైమేట్‌కి వేడిగా వీటిని తింటూ ఉంటే ఉంటుందండి నా సామిరంగా మామూలుగా ఉండదండి. అసలా వీటి కాంబినేషన్ కూడా చాలా అంటే చాలా బావుంటుంది. ఏంటమ్మా ఎప్పుడు చూసినా పప్పు, గోంగూర, పచ్చళ్ళు ఇవేనా అంటారా? వీటికి మించిన టేస్ట్ ఇంకేముంటదండి చెప్పండి మీరు? మీరెలా ప్రిపేర్ చేసుకుంటారో తెలీదు గానండి. కానీ వెజ్ మనం డిఫరెంట్‌గా చేసుకోవాలే కానీ, నాన్ వెజ్ కన్నా చాలా అంటే చాలా బావుంటుంది టేస్ట్. అసలు ఫస్ట్ అయితే నార్మల్‌గా పప్పుతో తిని అండ్ అలాగే నెక్స్ట్ పికిల్‌తో తిని, కానీ పప్పులోకి పికిల్ కాంబినేషన్ కలుపుకుంటూ ఉంటే, పప్పు గోంగూరలాగా అసలు ఆ టేస్ట్ ఉంటుందండి. మామూలుగా ఉండదు తెలుసా మీకు? మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి తినండి. తిని ఎలా ఉందో చెప్పండి. కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా! సబ్స్క్రైబ్ ప్లీజ్.